ఢిల్లీ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కొత్త అంశాలు బయటపడుతున్నాయి. భారీ స్థాయిలో ఆత్మాహుతి దాడులకు ఉమర్ నబీ ప్లాన్ చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అనేక మందికి ఆత్మాహుతి దాడిపై బ్రెయిన్ వాష్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఇంకో దిక్కు ఉగ్ర కుట్రకు స్థావరంగా నిలిచిన అల్ ఫలాహ్ యూనివర్సిటీకి అందుతున్న నిధులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుగుతోంది. ఈ నెల 10న జరిగిన ఢిల్లీ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడుకు పాల్పడింది డాక్టర్ ఉమర్ నబీ. అయితే తాను పేలుడు జరపాలని ఉమర్ నబీ అనుకోలేదు. అందుకోసం కాశ్మీర్లోని ఖాజీగుండుకు చెందిన జసీర్ బిలాల్ అలియాస్ డానిష్ ను ప్రిపేర్ చేశాడు. అతను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. 2023 నుంచి సూసైడ్ బాంబింగ్ పై బిలాల్ కు బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు డాక్టర్ ఉమర్ నబీ. అయితే ఆత్మాహుతి దాడికి బిలాల్ ఒప్పుకోలేదు. ఇస్లాంలో ఆత్మహత్య పాపమని సూసైడ్ బాంబింగ్ కు బిలాల్ నిరాకరించాడు. ఉమర్ నబీ మాట్లాడిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడిన ఉమర్ నబీ సూసైడ్ బాంబింగ్ గురించి చర్చించాడు. ఆత్మాహుతి దాడిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్ అని చెప్పాడు ఉమర్. ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుందన్నాడు. ఆ సమయంలో చావే అంతిమ లక్ష్యమని నిర్ణయించుకోవాలి. నిజానికి అలాంటిది ఈ సమాజం ఒప్పుకోదని చెప్పాడు. 10న ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు యాక్సిడెంట్ అని, ఆత్మాహుతి దాడి కాదని దర్యాప్తు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. పెద్ద స్థాయిలోని ఆత్మాహుతి దాడికి డాక్టర్ ఉమర్ నబీ ప్లాన్ చేసినట్టు వీడియోను బట్టి అర్థమవుతోంది. అల్ ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఉమర్ నబీ చాలా కాలంగా అక్కడే ఉంటున్నాడు. 2023లో జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో ఉమర్ నబీని కలిశాడు బిలాల్. అతన్ని ఫరీదాబాద్ తీసుకొచ్చిన ఉమర్ నబీ తాను పనిచేసే అల్ ఫలా యూనివర్సిటీకి సమీపంలోనే ఒక అద్దె ఇల్లు తీసుకుని అందులో ఉంచాడు. చాలా కాలంగా సూసైడ్ బాంబింగ్ పై బిలాల్ కు బ్రెయిన్ వాష్ చేశాడు. అయినప్పటికీ బిలాల్ ఒప్పుకోలేదు. సోమవారం నాడే బిలాల్ ను శ్రీనగర్లో అరెస్టు చేశారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే వెనక్కి వెళ్లిపోయాడు. ఇందుకు 2 కారణాలు చెప్పాడు బిలాల్. ఒకటి, అతడిది చాలా పేద కుటుంబం. రెండోది, ఇస్లాంలో ఆత్మహత్య నిషేధం. బిలాల్ అంగీకరించకపోవడంతో తాను సూసైడ్ బాంబర్ గా మారాలి అనుకున్నాడు ఉమర్ నబీ. ఈ నెల 10న ఎర్రకోట దగ్గర కారులో అతను పేలిపోయాడు. కారులో లభించిన మానవ శరీరాల భాగాల శాంపిల్స్, ఉమర్ నబీ తల్లి శాంపిల్స్ సరిపోలాయి. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ షహీన్ సయ్యద్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ కలిసి ఒక మారుతి సుజుకి బ్రెజా కారును కొనుగోలు చేశారు. ఉగ్రవాదుల పేలుళ్ల కోసం సేకరించిన 32 కార్లలో అది కూడా ఒకటి. సెప్టెంబర్ 25న సిల్వర్ కలర్ బ్రెజా కారును కొన్నారు. అందుకు సంబంధించిన పేమెంట్ మొత్తం క్యాష్ రూపంలోనే చేశారు. అదే కారును అల్ ఫలా యూనివర్సిటీ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అల్ ఫలా యూనివర్సిటీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రైడ్ చేశారు. యూనివర్సిటీతో పాటు 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు సాగించింది. వర్సిటీకి అందుతున్న నిధులపై దర్యాప్తు చేయాలి అన్న ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ చర్యలు మొదలుపెట్టింది. మంగళవారం ఉదయం 5 గంటలకు సోదాలు మొదలయ్యాయి. యూనివర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దికి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి.